నమస్తే అండి, నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీకాకుళం. రాబోయే ఎలక్షన్లో మనందరం తప్పకుండా మన ఓటుని వినియోగించుకుందాం. మన ఓటు మన హక్కు. మన ఈ రోజు వేసిన ఓటు మన పిల్లల భవిష్యత్తుకి ఎంతో మంచి పునాది వేస్తుందని కోరుకుంటూ అందరం ఓటుని వేద్దాం. నమస్కారం అండి, నా పేరు గణపతి, ప్రాజెక్ట్ డైరెక్టర్ హౌసింగ్. రాబోయే ఎలక్షన్లో ప్రజాస్వామ్యం పరిరక్షించాలంటే ఓటు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. అందులో యూత్ అంతా కూడా కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వ్యక్తులందరూ కూడా 100% ఓటు నమోదు చేసుకుని మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటేశ్వరరావు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ అండి. మనకి వచ్చే నెల 13వ తారీఖున జరగబోయే ఎన్నికల పండుగకి మన జిల్లా నుండి పక్క ప్రాంతాలకు వలస వెళ్ళినటువంటి అనేక కుటుంబాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా పండగలకి పబ్బాలకి ఇంటికి చేరుకుంటూ ఉంటారు. కానీ ఆ పండగలకి పబ్బాలకి ఎలా అయితే చేరుకుంటారో ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ పండగకి అందరూ ఇళ్లకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుని మన శ్రీకాకుళం జిల్లాలో మే 13వ తారీఖున వేయబడే ఓట్ల ఎలక్షన్ రోజున 100% వీళ్ళు ఓటు హక్కును వినియోగించుకుని దేశంలోనే ఒక ఉన్నత స్థానానికి శ్రీకాకుళం జిల్లాని తీసుకెళ్లాలని చెప్పేసి ఈ ఓటర్లందరికీ తెలియజేస్తున్నామండి. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ మైక్రోఇరిగేషన్ ప్రాజెక్టు. ఓటు అనేది చాలా విలువైనది, అదేవిధంగా పవిత్రమైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన రాబోయే 13వ తారీఖున అంటే మే 13వ తారీఖున ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం అండి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఓటర్ మహాశయులందరికీ నమస్కారం. మరి మే 13న ఎన్నికలు అనేది నిర్వహిస్తున్నారు, మీ అందరికీ తెలుసు. అయితే విద్యావంతులైన అర్బన్ ప్రాంతంలో ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉంది. రాష్ట్ర శాతం 79% ఉంటే కనుక మన అర్బన్ ప్రాంతంలో మన శ్రీకాకుళం జిల్లాలో 69% ఉంది. ఇంచుమించుగా 10% తక్కువ ఉంది. విద్యావంతులు అలాగే ఆర్థికంగా బాగా ఉన్నవారు కానీ ఓటింగ్ అనేసరికల్లా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. దయచేసి ఈ ఎలక్షన్లో మాత్రం రాబోయే మే 13వ తారీఖున ఈ సంవత్సరం జరిగే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా అర్బన్ ప్రాంతంలో ప్రతి ఒక్కరు యూత్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, చదువుకున్న వారు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అందరూ పెద్ద ఎత్తున పాల్గొని మన శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా జాతీయ స్థాయిలో అత్యధికంగా పోలింగ్ శాతం పెంచేటట్టుగా కృషి చేస్తారని నమస్కారం. నా పేరు వాసుదేవరావు, గ్రామవార్డు సచివాలయం నోడల్ అధికారిగా పనిచేస్తున్నాను. భారతదేశము అతిపెద్ద ప్రజాస్వామ్యము. ఈ దేశ పౌరుడిగా ఉన్నందుకు గర్విస్తున్నాను. ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ఎన్నికలు ప్రక్రియ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో అందరము ఓటు వేసి ప్రజాస్వామ్యంలో మన యొక్క బాధ్యతను నిర్వర్తిద్దాము. ఈ ఎన్నికల విధానంలో అన్ని రకాల వర్గాలు ఓటు వేసే విధంగా సౌలభ్యాలని విధానాలని ఏర్పాటు చేయడం జరిగింది. ముసలివాళ్లు, వికలాంగులు, అదేవిధంగా ఉద్యోగాలు ఎవరైతే ఎన్నికల విధులు నిర్వర్తించారో అందరికీ వారికి సరిపోయే విధంగా విధానాలని రూపొందించడం జరిగింది. యువత ఎవరైతే ఉన్నారో మీరు తప్పనిసరిగా ఓటింగ్ అనేది చెయ్యాలి. ఎందుకంటే మీ భవిష్యత్తుని రాసే విధానము ప్రక్రియ ఎన్నికల ప్రక్రియ. మరి మీరు భాగస్వామ్యం వహించకుండా, మీరు అందులో పార్టిసిపేట్ చేయకుండా ఎవరో దాన్ని నిర్దేశించడం అనేది కరెక్ట్ కాదని గ్రహించాలని, యువతందరూ కూడా తప్పనిసరిగా ఓటు వేయాలని, కొత్తగా ఎవరైతే ఓటు హక్కు పొంది ఉన్నారో వాళ్ళందరూ ఓటు వేయాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఓటేద్దాం ఓటేద్దాం ఓటేద్దాం